ఉప్పల్లో యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ కరస్పాండెన్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ మరియు స్కూల్ సేఫ్టీ కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు డ్రగ్స్ నిర్మూలనపై స్కూల్ కరస్పాండెన్స్లకు అవేర్నెస్ కల్పించారు. స్కూల్లోకి ప్రవేశించి నకిలీ రిపోర్టర్స్, నకిలీ విద్యార్థి సంఘాలు బెదిరింపులకు గురి చేస్తున్నారని ప్రైవేట్ స్కూల్ టీచర్స్ వాపోయారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈరోజు జరిగిన సమావేశానికి చాలామంది గౌరవ కరెస్పాండెంట్ మిత్రులు తరలి వచ్చారు. ఉప్పల్, అంబర్పేట్, గట్కేసరు, మల్లాపూరు మరియు రామంతాపూర్ నుంచి తరలి వచ్చారు వీళ్ళు. అయితే ఈరోజు ఈ అత్యవసర సమావేశము జరిగింది దేనికంటే, మరి టోటల్ ఈరోజు మీకు అందరికీ తెలుసు, సామాజిక మాధ్యమంలో కొంతమంది ఫేక్ రిపోర్టర్స్, కొంతమంది ఫేక్ పత్రికలు పెట్టి వాళ్ళందరూ కూడా కరెస్పాండెంట్లను చాలా భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి అంటే బ్లాక్మెయిల్ చేయడము అవన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మరి మాకు ఒక యునైటెడ్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక ముందు ఎక్కడ కూడా ఏ ప్రదేశంలో కూడా ఏ ఇన్సిడెంట్ జరిగినా అంటే దాదాపు 100 మంది కరెస్పాండెంట్లు అక్కడ ఉంటారు. అంటే ఎన్ని కుల సంఘ నాయకులు కానీ మరియు విద్యార్థి సంఘ నాయకులు కానీ వచ్చి మరి స్కూళ్ళలో బలవంతం వసూలు చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక విధమైన హెచ్చరికగా మేము తెలుపుతా ఉన్నాము. ఎందుకంటే మేము గౌరవప్రదమైన వృత్తిలో ఉండి మరి వాళ్ళు ఈరోజు మమ్మల్ని చాలా నానా విధాలుగా బాధ పెడుతూ మరి ఈ విధంగా ఎన్నో విధాలుగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. అటువంటి అందరికీ కూడా మేము ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాము. మా గౌరవ కరెస్పాండెంట్ మిత్రులు అందరూ కూడా వందలాదిగా తరలి వస్తారు. మరి మీ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా పోలీసు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీరు తెచ్చే ఫేక్ మొత్తం అన్ని ఐడి కార్డులు అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందజేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఉండదు, వాళ్ళకు ఆడిటింగ్ ఉండదు, ఒక బడ్జెట్స్ వాళ్ళకి అసోసియేషన్ వాళ్ళు కూడా అన్ని ఫేక్. ఇటువంటి విషయాలలో మరి కఠినంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వ్యవహరిస్తారని తెలిపారు. ఇదే విధంగా మేము సిపి గారిని కూడా కలవడం జరిగింది. మేడం కూడా చాలా ఈ చదువు చెప్పే మీరందరికీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి చాలా మేడం కూడా తీవ్రంగా స్పందించి వెంటనే మన సిఏ గారికిను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో మనము దీన్ని డిస్కరేజ్ చేయండి, మరి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బాధ్యుల్ని తీసుకొచ్చి మీరు వాళ్ళ మీద కఠిన శిక్షలు పెట్టి మరి వాళ్ళందరినీ కూడా మీరు చట్టపరంగా వాళ్ళని చర్యలు తీసుకోమని చెప్పినారు. కాబట్టి ఈ విధంగా మీరందరి మీడియా మిత్రులందరూ కూడా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మండలం తరఫున ఒక యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసి స్కూల్స్ అన్నిటికీ ప్రొటెక్షన్గా ఒక యూనియన్ ఏర్పడింది. వీళ్ళందరూ కూడా స్కూల్స్ని సంబంధించిన అన్ని అంశాలను కేర్ తీసుకునే విధంగా మా టీం మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే స్కూల్లో చిన్న చిన్న వాటికి ఇష్యూ చేస్తూ ప్లస్ సోన్ కార్డ్స్ తీసుకొచ్చి మేము ఇది అని చెప్పేసి కొంచెం బెదిరింపులు అవుతున్నాయి. వాటన్నిటిని కూడా రక్షించాలని మన ఏసీపీ గారిని అలాగే డీసీపీ గారిని సిపి మేడం కూడా కలవడం జరిగింది. అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేస్తా అన్నారు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీ అందరి మీడియా మంచిదే. 1-2 చేసిన పొరపాట్ల వలన మేము ఆ మీడియాను వాళ్ళు మాత్రమే మేము హెచ్చరిస్తాం తప్ప మిగతా మీడియా అందరికీ ధన్యవాదాలు. అది వెరిఫై చేసిన తర్వాత ఒక అబ్బాయి కనుగొని ఒక పాపకి ఆల్రెడీ అక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అలా చిన్న ఇంజరీ కావడం వల్ల మాకు అదే రిస్పెక్ట్ అయింది అనమాట. వాళ్ళకు మనీ కూడా బాగా ఎక్స్పెన్సివ్ అయింది. అట్లా ఎక్స్టాన్షన్ జరగకుండా చూసుకోవాలి. ఇంకొకటి, మన ఏదైతే స్కూల్ కాంపౌండ్ ఆవరణ ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అంటే ఎంతవరకు అయితే మన పిల్లలు తిరుగుతారో ఎక్సెప్ట్ వాష్రూమ్స్ అవి తప్ప మిగతా వాటిలో కెమెరాలు అన్నీ సరిగా ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే ఇప్పటికైనా కొత్త కెమెరాలు ఫిల్ చేయించుకోండి. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుందంటే మనకి మీరు ఇప్పుడు చెప్పిండ్రు వాడు వస్తుండ్రు, మీరు వస్తుండ్రు, ఎవరు వస్తుండ్రు, అది చెప్తుండ్రు, ఇది చెప్తుండ్రు అని చెప్పేసి అట్లాంటి వాళ్ళు కూడా భయపడతారు. మెయిన్ ఇంకోటి ఏంటంటే మన ప్రిన్సిపల్ గారు, తర్వాత కరెస్పాండెంట్ గారు, వీళ్ళు డైరెక్టర్ గారు కూర్చునే రూమ్ కదా ఆడియో వీడియో రికార్డింగ్ కెమెరాస్ ఉంటాయి. అవి పెట్టుకుంటే ఇంకా బెటర్. వాళ్ళు బాడీని చూసి స్టెప్ బయటకు వెళ్ళిపోతారు. అది మెయిన్ ఇంపార్టెంట్. అది మీకే ప్లస్ పాయింట్ అవుతుంది. అట్లనే ఇంకోటి మన స్కూల్స్ చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో సంఘటన జరిగినాయి అనమాట. మీరు కూడా యూట్యూబ్లో వార్తా న్యూస్లో వినేసి ఉండొచ్చు. పిల్లాడు బస్సు దిగుతాడు, రోడ్డు క్రాస్ చేస్తాడు, వేరే ఎక్కించిపోయింది. సో మీరు అట్లా బస్సులు మెయింటైన్ చేసే టైంలో ప్రతి బస్సుకు ఒక ఆయా కానీ ఒక